హాయ్ అండి, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఓట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది. ఓట్స్ కావచ్చు లేదా రాగి జావా, మనం దాంట్లో ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మనం చూస్తుంటాం యుక్త వయసు అమ్మాయిలు కావచ్చు లేదా 20-25 ఏళ్ళ అమ్మాయిల్లో ఎక్కువగా నెలసరిలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఆ సమస్య ఎక్కువ కాలంగా ఉందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి అని చెప్తారు. దీన్నే మనం పీసీఓడి లక్షణంగా చెప్పుకుంటాం. అలా ఈ పీసీఓడి లక్షణం ఉండేటువంటి వ్యక్తులు, అమెన్నోరియాతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు, అలాగే థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఓట్స్ మంచి మెడిసిన్గా చెప్పుకోవచ్చు. ఈ ఓట్స్ కానివ్వండి, రాగి జావ కానివ్వండి, చాలా తేలికపాటిది ఫుడ్. ఇది లైట్ ఫుడ్, చాలా లైట్ ఫుడ్. సో ఇది టేస్టీగా అనిపించదు. పాలల్లో కానీ మనము కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కానీ కలుపుకొని తీసుకున్నప్పుడు సంతృప్తికరంగా ఉంటుంది. కాకపోతే రుచి ఉండదు, చప్పగా ఉంటుంది. దాన్ని కొద్దిగా మనం జాగ్రత్త తీసుకుని కొద్ది సాల్ట్, షుగర్ మన అనుకూలాన్ని బట్టి తీసుకుంటే ఓట్స్ అనేవి చాలా అద్భుతంగా, ముఖ్యంగా మిల్క్లో, పాలలో కలుపుకొని తీసుకుంటే రోజు రెగ్యులర్గా టిఫిన్స్లో ఇడ్లీ, వడ, చట్నీ ఇలా కాకుండా వారానికి ఒక 2 సార్లు ఓట్స్ తీసుకుంటే ఈ తేలికపాటి ఫుడ్ తీసుకోవడం వల్ల నడుము భాగంలో, నడుము కింది భాగంలో ఉండేటువంటి ఫ్యాట్ కరుగుతుందండి. అప్పుడు మనకు పీసీఓడి లాంటి లక్షణాలు కూడా కొంత అదుపులోకి వస్తాయి. నేను క్యూర్ అనట్లేదు, కొంత కంట్రోల్కి వస్తాయి. అంటే డాక్టర్ గారు మందులు ఇస్తేనే మొత్తంగా తగ్గిపోవాలని లేదు కదా, మన నుంచి కూడా సహకారం ఉండాలి. ఉదాహరణకు డయాబెటీస్ విషయం తీసుకోండి. షుగర్ ఉన్న వ్యక్తికి డాక్టర్ గారు ఎంత మంచి మందులు ఇచ్చినా కూడా డాక్టర్ గారు నడవమని చెప్తారు, వాకింగ్ చేసుకోమని చెప్తారు, స్వీట్స్ కొంచెం తగ్గించండి తినడం అని చెప్తారు. ఎందుకు అంటే ఎంత మంచి మందులు ఇచ్చినా జాగ్రత్తలు చేయాలి, అదంతే పద్ధతి. అలా చేయకపోతే షుగర్ అదుపులో ఉండదు. అదేవిధంగా ఈ ఓట్స్ అనేవి మనం తీసుకుంటుంటే పీసీఓడి సమస్య కొంతమేర కంట్రోల్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం కూడా కొంతమేర కంట్రోల్ అవుతుంది. కాకపోతే ఒక క్రమ పద్ధతిన ఒక నెల నుండి 2 నెలల పాటన్నా చేయాలి. అలా చేస్తే ఓట్స్ మనకు చాలా పెద్దగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే దీంట్లో పెద్దగా ఔషధ గుణాలు ఏమి ఉండవు. ఔషధ గుణాలు లేకపోయినా లైట్గా తేలికపాటి ఆహారం అండి. సో అది తీసుకోవడం కూడా మంచిదే మనకు. ఎందుకంటే రిపీటెడ్గా ఈ పులిసిపోయినటువంటి పదార్థాలు, దోశ కావచ్చు, ఇడ్లీ కానీ ఇలా పులిసిపోయిన పదార్థాలతో తీసుకుంటే కొందరికి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కూడా వస్తుంది. అండ్ అది రుచిగా ఉండడం మూలంగా మనకు ఎంత తీసుకుంటున్నామో కూడా తెలియదు. 2 తీసుకునే చోట 4 తీసుకుంటాం, 4 తీసుకునే చోట 5 తీసుకోవడం కూడా జరుగుతుంది. అలా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఫ్యాట్ రావడము, ఇతరత్ర గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్స్ రావడము, చట్నీ రుచిగా ఉందని కాస్త ఎక్కువగా తినడం, ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదురుతుంటాయి. అంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్. సో అలా తరచుగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉంటుంది. కడుపు ఎందుకో అనీజీగా ఉంది, కడుపు అంతా గడిబిడిగా ఉంది, గాలి ఎక్కువగా అక్యుమిలేట్ అవుతుంది, అజీర్ణం ఎక్కువగా అనిపిస్తుంది అన్న రోజుల్లో ఈ ఓట్స్ తీసుకోండి. లైట్ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, పేగుల కదలిక బాగుంటుంది. ఇది ఏ విధంగా అంటే మనం పేగులకు, కడుపుకు ఫాస్టింగ్ చేస్తే ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటుందో ఆ విధంగా ఓట్స్ తీసుకుంటే ఈ తేలికపైన ఆహారం వల్ల పేగుల మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. దానివల్ల మలబద్ధకం కూడా నివారణ అవుతుంది. వీటిలో ఎక్కువగా వాటరే కదా ఉండేది, కాబట్టి మలబద్ధక నివారణ కూడా ఉంది. వాటిలో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ మూలంగా పేగుల యొక్క కదలికలు సక్రమంగా అవుతాయి. దానివల్ల పైల్స్ లక్షణాలు, బ్లీడింగ్ లక్షణాలతో బాధపడేటువంటి వ్యక్తులు కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. సో ఔషధ గుణాలు కాకపోయినప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓట్స్ అనేది మనకు. సో ఈ పీసీఓడి లాంటి వాటికి చేయండి. ఒక 2 నెలలు చేస్తే మనకు పోయేదేం లేదు, పెద్ద ప్రమాదం ఏమీ లేదు. ప్రతి కిరాణా షాప్లో అందుబాటులో ఉంటుంది, డేంజర్ ఏమీ లేదు, నష్టమేమీ లేదు. 2 నెలలు చేద్దాం. మనకు పీసీఓడి ప్రాబ్లం ఉన్న, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న చేద్దాం. చేసి ఆ ట్రయల్లో మనకి ఎంత మేర వచ్చింది అనేది మనకే అర్థమవుతుంది. చాలా మందిలో మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఒక 10 మందిలో కనీసము ఒక 6 నుంచి 7 మందికైనా మంచి రిజల్ట్స్ వచ్చాయి. నేను చూశాను. మన దగ్గర పేషెంట్లు చెప్పి చూసిన తర్వాత మెడిసిన్తో పాటు ఇది ఇచ్చాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి చేసుకోవచ్చు. దీంతో ఎటువంటి నష్టము లేదు. ఓట్స్ కుదరకపోతే రాగి జావ తీసుకున్నా మంచిదే. మళ్ళీ అలానే రాగి ఇడ్లీ కాదండి, రాగి జావ వరకే నేను చెప్తున్నా. లిక్విడ్ లాగా ఉండి తాగడం వరకే నేను చెప్తున్నా. మళ్ళీ ఇడ్లీ లాగా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ సాలిడ్ కంటెంట్ కడుపులోకి వెళ్తుంది, మళ్ళీ అది ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి లిక్విడ్ కంటెంట్ రూపంలో తీసుకోండి, మంచి మార్పు ఉంటుంది. ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్లో మన కంప్లైంట్, దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా. సో రేపు ఇంకొక మంచి టాపిక్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్.